కవిత మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిస్తా ఉన్నారని ప్రతిసారి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఇవాళ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి అక్రమాస్తులు సంపాదించి బీఆర్ఎస్ వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు బయటకు తీస్తుంటే కాంగ్రెస్ వాళ్ళే నీతో మాట్లాడిస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఒక కొత్త శక్తి వచ్చినప్పుడు అందరూ కూడా ఆ శక్తిని మగలోనే తుంపేయాలనేటటువంటి ఆలోచనతో ఇట్లాంటి తలాతోకలేనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. నా యొక్క క్యారెక్టర్ అన్నది, నా యొక్క ఆచరణ అన్నది, మా యొక్క పొలిటికల్ పార్టీ విధి విధానాలు అన్నది, మేము ఎంత ఇండిపెండెంట్గా ఇదివరకు పనిచేసినామో ఇక ముందు పనిచేస్తామనే విషయం సమయమే నిరూపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసే చెత్త ఆరోపణలైనా, కాంగ్రెస్ పార్టీ చేసే అతి చెత్త ఆరోపణలైనా అవన్నీ తప్పని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ నేను మీకు చెప్పాను, దైవభీతి ఎక్కువ నాకు. లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, నాది ఆస్తుల పంచాయతీ కాదు, నాది ఆత్మగౌరవం పంచాయతీ, నాది రాజకీయ పంచాయతీ. నేను బీసీల గురించి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు పార్టీ నుంచి నా మీద సివియర్ రిస్ట్రిక్షన్స్ ఉండే, పార్టీలో ఉన్నప్పుడు అవినీతి మీద మాట్లాడినప్పుడు సివియర్ రిస్ట్రిక్షన్స్ ఉండే, అనేక అంశాల మీద మాట్లాడినప్పుడల్లా రిస్ట్రిక్షన్స్ ఉండే. అయినా మాట్లాడుతూనే పోయినా. ఇప్పుడు నాకేం రిస్ట్రిక్షన్స్ లేవు. నా రెసిగ్నేషన్ ఆయన యాక్సెప్ట్ చేస్తే చైర్మన్ గారు కంప్లీట్లీ ఫ్రీడమ్ వస్తుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా, ప్రజలకు ఒక వజ్రాయుధమై నేను పనిచేస్తా అని తెలంగాణ ప్రజలు